వాక్యం కూడా అలానే చేయొచ్చు కదా. ఫోన్లలో వాక్యాలు కూడా ఉన్నాయి, బైబిల్ కూడా ఉంది, వాక్యం చెప్పే యాప్స్ కూడా ఉన్నాయి, ఇందులో అవన్నీ ఉన్నాయి. మరి ఆ మాటలు పెట్టుకొని వినకుండా వేరే మాటలు ఎందుకు వింటారు? ఫోన్లో మంచి ఉంది, చెడు ఉంది, దీంట్లో కూడా వెలుగు ఉంది, చీకటి ఉంది. ఏం చూస్తున్నారు మరి? ఇందులో చీకటి చూస్తున్నారా, వెలుగు చూస్తున్నారా? ఇందులో సినిమా పాటలు ఉన్నాయి, దేవుని పాటలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, దేవుని వాక్యము ఉంది, అన్నీ ఉన్నాయి. రెండు విధాలుగా వాడుకోవచ్చు. మరి చీకటిని దేవుడు అంటున్నాడు కదా, దూరం చేయమంటున్నాడు. దేవుడు అంటున్నాడు చీకటి అంటే నాకు ఇష్టం లేదు, చీకటి గురించి మాట్లాడడం కూడా దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఒకటే మాట పలికినాడు, వెలుగు చీకటిని దేవుడు దూరపరిచిన తర్వాత వెలుగు నాకు మంచిగా కనబడుతుంది అన్నాడు. నాకు వద్దు, చీకటి సంబంధులతో నాకు పని లేదు అంటున్నాడు యేసయ్య. నాకు చీకటిలో ఉన్న వాళ్ళు, చీకటి బ్రతుకులు, చెడ్డ మాటలు, చెడ్డ సహవాసాలు, చెడ్డ ఫ్రెండ్షిప్స్, ఇవన్నీ కూడా నాకు వద్దు. వాళ్ళతో నాకు పొత్తు లేదు, నాకు పాలు లేదు, నాకు వద్దు. నాకు చీకటి వద్దు కాబట్టి నేను చీకటిని మొత్తము దూరం పెట్టిన. నాకు వెలుగు ఇష్టం, అందుకనే దేవుడు అన్నాడు కదా వెలుగు మంచిది అన్నాడు. మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం ఎందుకు చేయాలి? దేవుడు అసలు ఆ చీకటి అనే ఊసే తీయడానికి ఆయన ఇష్టపడినప్పుడు నువ్వు దాని వెనకాల ఎందుకు పరిగెడుతున్నావు? నువ్వు దాని వెనకాల పరిగెడుతూ ఉంటే ఈ గ్రామంలో ఉజ్జీవం ఎట్లా వస్తుంది? నీ కుటుంబంలో వెలుగు ఎట్లా వస్తుంది? నీ జీవితంలో దేవుడు ఎలా దిగి వస్తాడు? మరి ఈ చర్చిలో దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి? నువ్వు దేన్ని ప్రేమిస్తే, నువ్వు దేన్ని హత్తుకుంటే, నువ్వు దేన్ని వెనకాల పరిగెడితే అదే ఉంటుంది నీ జీవితంలో. నీకు బంధువులు ఎక్కువైనారా, స్నేహితులు ఎక్కువైనారా, ఫోన్లలో చీకటి ఎక్కువైందా, ఇంకా చీకటి ఏముందో నీ జీవితంలో? దేవుని వాక్యానికి కాకుండా వేరే దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటే అదే నీ జీవితంలో ఎక్కువగా ఉంటుంది, అదే ప్రభావం ఉంటుంది, అదే పరిస్థితి ఉంటుంది. నీకు సినిమాలు చూడటం ఎక్కువగా ఇష్టం ఉంటే నువ్వు ఎప్పుడు నీ నోట్లోంచి సినిమా మాటలే మాట్లాడుతావు, సినిమా పాటలే పాడుతూ ఉంటావు, అవే బూతు మాటలు పలుకుతూ ఉంటావు. అలా పలుకుతూ ఉంటే సాతానుడు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు మంచిగా. వాడు కార్యాలు ఎట్లా జరుగుతాయి? మరి వెలుగు ఎట్లా వస్తుంది నీకు ఇంట్లో? అంటే నీకు రోగం బాగలేనప్పుడు మాత్రం అప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వస్తుంటారు పరిగెత్తుకుంటా, అయ్యగారు నా కొడుకుకి ఇట్లా అయింది, అయ్యగారు మాకు ఇంట్లో ఈ సమస్య వచ్చింది, అమ్మగారు మా కొడుకు ప్రార్థన చేయండి అని పరిగెత్తుకుంటా వస్తుంటారు. దేవుడు అన్నాడు చీకటి జోలికి మీరు వెళ్ళకండి అన్నాడు. వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు, అది దేవునికి ఇష్టం లేదు. మరి మొదటి ప్రాధాన్యం, నువ్వు మొట్టమొదటిగా ఉదయకాలం నీ పనులు నువ్వు ముగించుకోకంటే ఆరంభించకంటే ముందు నీ అడుగు, నువ్వు ఉదయకాలం కళ్ళు తెరిచిన వెంటనే ఎవ్వరి ముఖము చూడొద్దు, ఎవ్వరి మాటలు వినొద్దు, నువ్వు ఏ మాట కూడా నువ్వు మాట్లాడద్దు. నువ్వు కళ్ళు తెరిచావా అంటే వాక్యమే, నీ కళ్ళు మొదటగా దేన్ని చూడాలి? వాక్యమే చూడాలి. నేను ఒకటే అంటాను, భార్య భర్త ముఖం చూడొద్దు, భర్త భార్య ముఖం కూడా చూడొద్దు. నువ్వు ఫస్ట్ లేవగానే కళ్ళు ఎవరిని చూడాలి? దేవుని చూడాలి, అంటే దేవుని వాక్యంలో చూడాలి. అంతే. మీరు ఇట్లానే పోండి పొద్దున్న లేచి, అయ్యా నాకు కనబడద్దు, నేను వాక్యం చూసిన తర్వాతనే నేను చూస్తానని చెప్పండి. హల్లెలూయా. అట్లా చేస్తేనే అది నియమము, అది దేవుడు ఇష్టపడే నియమం, అది అలా ఉండాలి ఖచ్చితంగా. మొట్టమొదటిగా కళ్ళు తెరవగానే దేవుని ముఖము చూడండి. ఇందులో దేవుని ముఖము ఉన్నది. ఇందులో ఈ వాక్యం ఎందుకు చదవాలి అని అంటే ఇందులో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు, ఇందులో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇందులో నుంచి నువ్వు ఎలా వెళ్ళాలి, ఏ దారిన వెళ్ళాలి అని దేవుడు నీకు నేర్పుతాడు. ఇది లేకపోతే, ఇది చదవకపోతే నీకు ఏ దారో నీకు అర్థం కాదు, నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాదు. మరి ఈ రోజంతా నీకు మంచిగా జరుగుతుందని కూడా నీకు గ్యారంటీ లేదు. కొంతమంది శకునగాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు ఈ రోజులు చెప్పించుకోవడానికి, ఆ చేతులు చూపించుకోవడానికి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. కొంతమంది ఆ చిలక జోస్యం దగ్గరికి వెళ్తుంటారు, చూస్తుంటారు. కొంతమంది చుక్కలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడిని చూసుకుంటూ జోస్యం చెప్పుకుంటుంటారు. ఈ రోజు నాకు బాగుందా, ఈ రోజు మంచిదేనా, ఆ రోజు మంచిదేనా అనేసి. నీ రోజు అంత వెలుగుగా ఉంటుందని దేవుడు ఇది చెప్పు. ఇంత మంచిగా దేవుడు చెప్తుంటే ఏ చిలకలోడి దగ్గరకు ఎలుకలోడి దగ్గరకు ఎందుకు పరిగెడతాం మనం? పొమ్మన్నాడా దేవుడు? అలా పరిగెత్తమన్నాడా? లేదు. దేవుడు చీకటిని వేరు చేసేస్తున్నాడు.
ఎవరి దగ్గరికి నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. ఎవరి దగ్గర నువ్వు అడగవలసిన, చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఏ మంత్రగాడి దగ్గరికి, ఏ చింతబడి శక్తి వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. అయ్యా నాకు ఈ రోగం ఉంది, నాకు బాగు చేస్తావా, ఈ రోగము పోతుందా, నా కొడుకుకు ఉద్యోగం వస్తుందా, నా కుటుంబం బాగుపడుతుందా, నువ్వు చెప్పించుకోని అవసరం లేదు. దేవుడు అంటాడు కదా, నీ సంకటములన్నీ కుదుర్చువాడను నేను అని అంటారు వాక్యంలో. వాక్యం చదివితే అర్థమవుతుంది.